ఎందుకంటే అందరూ సామాన్యులు. బయట చూస్తే జనాలు నైట్ డ్యూటీకి పోతారు. నైట్ డ్యూటీకి వస్తా అంటే కుక్కల భయం. ఎట్లా అంటే భయం, మగవాళ్ళే భయపడతారంటే ఆడవాళ్ళు అయితే ఘోరం. ఇక తండ్రి, తమ్ముడు, అన్నో, భర్తో తోడు రాకపోతే పోలేని పరిస్థితి గల్లెల్లా. నాకు అనుభవం చూసినాం. ఎందుకంటే మాకు కూడా ఫ్యామిలీస్ ఉంటాయి కదా, ఫోన్ చేస్తే మేము పోయి తీసుకొని వచ్చేటోళ్ళం. అలాంటి కుక్కల మధ్య బతికినాం. మీరు ఇప్పుడు కుక్కలు చంపొద్దు, కుక్కలు ఏమనొద్దు, 100 కుక్కల్లో 5 కుక్కలు ఉంటాయి గుర్తుపట్ 100 కుక్కల్లో 5 కుక్కలు ఎట్లా గుర్తుపడతాం? ఎవరు సాధ్యం? అది ఎవ్వరు సాధ్యం కాదు. ఎట్లా గుర్తిస్తారో మీరే చెప్పండి. ఇన్ని చెప్పిన అది కూడా చెప్పండి. అసలు రోజు తిరిగే మన మనుషుల మధ్య, మన సర్కిల్ల మధ్య, మన ఫ్రెండ్స్, ఆఫీస్ కొలీగ్స్, జనాల మధ్య తిరిగేటప్పుడే ఎవడు ఎలాంటోడో టైం వచ్చేదాకా తెలియదు. మనుషులే టైం వచ్చే వరకు ఎవడు ఎలాంటోడు, ఎవడు మంచోడో, ఎవడు చెడ్డోడో, టైం ఎవడు పనికి వస్తాడో, పనికి రాడో, వాళ్ళ బుద్ధి బయటపడేది అప్పుడే తెలియదు. రోజు తిరిగే జనాల మధ్య ఇక 100 కుక్కల్లో 5 కుక్కలు ఎట్లా గుర్తించాలో మీరే చెప్పండి.